జై శ్రీమన్నారాయణ. మీకు ఆర్థిక చిక్కులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీరు కోరిన కోరికలు నెరవేరక బాధపడుతున్నారా? అప్పుల బాధ అధికమైపోయినదా? వ్యాధులు బాధిస్తున్నాయా? అన్నిటికీ మీ మనోవిష్టాలు నెరవేరాలంటే ఈ సంవత్సరము ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం వచ్చేసింది. చక్కని మీకు సకల కష్టాలు కూడా తొలగిపోవడానికి మంచి ఉపాయము ఈ ఆషాఢమాసం ఆదివారం అమావాస్య రావడం చాలా అంటే చాలా విశేషం. ఇది దక్షిణాయనము అసలు చాలా పుణ్యకాలం. ఈ దక్షిణాయనం ఉత్తరాయణం ఎలాంటి పుణ్యకాలము, దక్షిణాయనం కూడా అంతకంటే పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలోనే యతులు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. కాబట్టి ఉన్నతోన్నతమైనటువంటి ఈ కాలంలో మీ సకల కష్టాలు తొలగిపోయి మీకు నిరుద్యోగ బాధలు వేధిస్తున్నాయా, ఆర్థిక చిక్కులున్నా, వ్యాధులు పీడిస్తున్నా, మీకు దరిద్ర బాధలు కూడా తొలగిపోవాలంటే మీరు ఒక 2 రెమెడీస్ చెప్తాను, అవి చేసుకోండి. ఒకటి, దీపస్తంభన పూజ అని చేయాలి. మీకు వెండి దీపాలు కనుక ఉంటే, లేదా వెండి దీపాలు లేకుంటే ఇత్తడి అయినా పర్వాలేదు, వెండి దీపాలు 2 పెట్టి దీపస్తంభన పూజ అంటే దీపాలకి పూజ చేయాలి. దీపాలను వెలిగించి శుచిగా స్నానం చేసి తలస్నానం చేసి గంధము, ధూపము, దీపము, నైవేద్యము పుష్పాలతో అర్చించి అమ్మవారి పేరు చెప్తూ లక్ష్మీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి పేరు చెప్తూ ఆ దీపాలకు దీప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత ఆ పీఠ మీద ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకు కూడా మీ యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి. అంగ పూజ, అష్టోత్తరాలతోటి మీకు ఏ స్తోత్రం వస్తే అమ్మవారిది ఆ స్తోత్రంతో అమ్మవారిని పూజించుకోండి. ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దీప నైవేద్యాలు కూడా ఒక తీపి పదార్థము సిరా లాంటిది చేపెట్టి అమ్మవారికి చూపించి మీరు ఆ రోజున నిష్టగా ఉంటే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించండి. ఆదివారం నాడు ఎవరు కూడా మాంసము, స్త్రీ సంభోగము చేయకూడదు. తప్పకుండా నరకం అనుభవించేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఆదివారం నాడు మాంసం తినకూడదు, మందు తాగకూడదు, సంభోగం లాంటివి పాల్గొనకూడదు. ఈ ఆదివారము అమావాస్య వచ్చిన వల్ల ఆదివారము అమావాస్య ఆషాఢమాసం, అలాగే ఆతో ప్రారంభమయ్యేటువంటి నక్షత్రాలు గలటువంటి 4 నక్షత్రాల వాళ్ళకి, ఒకటి అశ్విని నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, అనురాధ నక్షత్రం వాళ్ళకి ముట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా మీరు లక్ష్మీ అమ్మవారిని యథాశక్తిగా అమావాస్య రోజు మీరు స్తోత్రాలతోటి పూజించుకోండి. మీరు కోరిన కోరికలు ముట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే వృత్తిలో ద్విగుణీకృతంగా మీకు బరకతి వస్తుంది. మీకు అనుకోని డబ్బులు, మీ పెండింగ్లో ఎక్కడైనా రాని డబ్బులు ఉంటే ఆ డబ్బులు వస్తాయి. మీ రుణ బాధలు తీరుతాయి. తర్వాత ఆరోగ్య సమస్యలు ఏవైనా వేధిస్తూ ఉంటే అవి కూడా తీరిపోయి మీకు గృహయోగం లేని వారికి గృహయోగం, ధనయోగం లేని వారికి ధనయోగం, ఇలాంటిది తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకొక విశేషం ఏమంటే, అష్ట దిశలో 8 వైపులో తూర్పు, పడమర, ఉత్తరపు, దక్షిణం వైపు కూడా కాకుండా ఆ 8 మూలల్లో, ఈ 4 వైపులో కాకుండా 8 మూలలో దీపాలు వెలిగించండి సాయంకాలం. ఒకవేళ అలా మీకు వీలు లేని వారు 8 దీపాలు వెలిగించి 8 వైపులా మీకు దీపాలు వెలిగించే స్థితి లేనప్పుడు మీరు ఒక దీపాన్ని వెలిగించి 8 మూలల కూడా దీపాలతోటి అగరబత్తులు దీపంతో 8 మూలల మీ ఇళ్ళంతా ఆ దీపకాంతులతోటి నింపండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. నెయ్యితో దీపం వెలిగించండి అమ్మవారి ముందర. తప్పకుండా అమ్మవారిని నమ్ముకొని అమావాస్య రోజు మీ ఈ చిన్న రెమెడీ మీరు పాటిస్తే మీకు తప్పకుండా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం, కటాక్షం కలిగి మీకు ముట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే చాలా అరుదుగా వచ్చేటువంటి దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో ఆదివారం నాడు అమావాస్య వస్తుంది. కాబట్టి
ఇది చాలా 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 ఉత్తమమైనటువంటి రోజు. కాబట్టి మీ మనోభిష్టాలు నెరవేరి చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఇది వాస్తవం. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. అందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ మనోభిష్టాలు నెరవేరాలని కోరుకుంటూ, దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మరిన్ని విషయాలు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.